రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా ఉన్న మూసి పునర్జీవ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే సీఎం ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యాయానికి రేవంత్ రెడ్డి గారు బృందం యూకే, దక్షిణ కొరియా పర్యటించింది. అక్రమాల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఏడీబీ 4100 కోట్ల రుణాలను ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలను సంబంధించి 3 డిపిఆర్లు కూడా తెచ్చుకున్నది. ఇగో ఇది రేపంచెలి మూసిరెడ్డి మూసి వర్కులు స్టార్ట్. ఇదైనా 4th సిటీ అయినా ఇది ఏంటంటే అక్కడ భూములు సంపాదించాలి, ఇక్కడ పైసలు సంపాదించాలి, వేరే ఏం లేదు. మూసి వర్క్ ఏం లేదు దానికి నువ్వు ప్రక్షాళన దానికి గోడలు కడితే అది ఆగుతుంది. నీకు ప్రక్షాళన పైన నీకు ఆశ ఇది లేదు. ఈరోజు దాని మీద డబ్బు తినాలి, పైసలు తినాలి. మూసి సుందరీకరణ ఎందుకు? ఈరోజు కామారెడ్డి వరదలు వస్తూ ఉంటే 2 రోజులకి వెళ్ళి భయంకరంగా ఉంటే నేను వీడియో చేసి మాట్లాడదాకా తెల్లారు మెదక్ దిక్కు పోనేలే. ఇంటికాడ కూర్చొని మూసి అధికారులతో మూసి పైన చర్చ, ఆ డిపిఆర్ పైన ఎందుకు ఈ వర్క్ స్టార్ట్ చేయాలి, మూసి ఎందుకు పైసలు వస్తాయి. దీని మీద లైవ్ పెట్టిన, మీరు వెనక పోయి చూడండి. మూసిరెడ్డికి ఈరోజు మూసిరెడ్డికి దానిపై ఇంకా ఆయన ఆ రోజు డైలాగ్ కొట్టలే, రేపటి దినాన మూసి సుందరీకరణ అయిన తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు మూసి అని పెట్టుకోవాలి. మూసి రాణి, మూసి రాజా అని పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకుంటలేరు అప్పుడు పుట్టినోళ్ళు. కాబట్టి అది రేవంత్ రెడ్డికి నువ్వుకెళ్ళి మొదలు పెట్టమన్నా, నువ్వే మూసిరెడ్డి అని పెట్టుకోమన్నా. నువ్వే మూసిరెడ్డి అని పెట్టుకో. ఇక రేవంత్ రెడ్డి అలియాస్ మూసిరెడ్డి అని పెట్టుకో. ఆ పేరు నువ్వే పెట్టుకో, నీకే సార్థకం కావాలని. ఈరోజు ఏ ప్రాజెక్టులు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కడుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా జనం కోసం కాదు, రైతుల కోసం కాదు. రైతుల కోసం చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభమయ్యేటట్టుగా చేస్తారు. ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ లాభమయ్యేటట్టుగా చేస్తారు. దేనికోసము? వాళ్ళ లాభం కోసము, వాళ్ళ డబ్బు తిననికి, వాళ్ళ డబ్బులు తిననికి. ఈరోజు భూములు గుంజుకునేది వాళ్ళ కోసము, ఏ రోజు ఫ్యాక్టరీల కోసం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఆ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి అని భూములు గుంజుకుంటూ ఉంటారు. భూములు లగిచర్ల భూములు చూసుకుంటారు. మరి వాస్తవాన్ని మన దగ్గర ఉత్పత్తి అవుతున్నాయి ఏందన్నట్టు ఇప్పుడు ఉత్పత్తి ఏమైనా తెలుసా? మన దగ్గర ఈ 2 రోజులలో నిన్న దొరికినది పెద్ద డంపు దొరికింది. మన దగ్గర ఏం ఉత్పత్తి అయిందంటే ఇగో ఇది ఉత్పత్తి అయింది మన దగ్గర. ఏం ఉత్పత్తి అవుతుంది మన దగ్గర? పెద్ద పెద్ద జాగాలు గుంజుకొని భారీగా డ్రగ్స్ పత్తివేత. ఏడా ఇక్కడనే ఉత్పత్తి అవుతున్నాయి, హైదరాబాద్లోనే చెర్లపల్లి కాడ. మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఈరోజు. ఇక్కడ తెలంగాణ పోలీసు పట్టుకోలే. రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రి ఉంటుంది. రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకొని పోయి సీక్రెట్ ఆపరేషన్ చేసి ఈ భారీ డంపును చెర్లపల్లి కాడ ఈయనేం పట్టుకోలేదు. ఈయన ఇది పట్టుకున్నది బొంబాయికి వెళ్ళి